పెళ్ళి ఉన్న వాళ్ళకి మాట్లాడుతున్నాను. నీ యొక్క భార్యను ఎన్నుకునేది అట్ట కాదు. ఆమేన్. నీకు భార్య కావాల్సిన వయసు వచ్చిందా, మోకాళ్ళ పైన ఆయన అడుగు. ఆమేన్, 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 ఆమేన్. ఎవరు 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 చాలా మంచి పని, అది కాదు నువ్వు చూడాల్సింది. భక్తిపరుడు, దేవుని ఆత్మతో నింపబడినవాడు, వర్తమానం నమ్మేవాడు. హల్లెలూయా. అది మాత్రం కాదు, నిజంగానే దైవ చిత్తమేనా ఈ వ్యక్తి నా యొక్క భర్తగా ఉండుట, దైవ చిత్తమేనా అని అడగాల. ఆడవాళ్ళు చాలా సమయంలో మోసపోతున్నారు, స్త్రీలు కూడా అంతే. అవును, ఏం చెప్తాడు, మంచి డబ్బు ఉంటే చాలు పెళ్లి చేసుకుంటాం అనుకుంటారు తల్లిదండ్రులు. ఆమేన్. చాలా ఇంకొక విధంగా ఏమైపోయిందంటే, చర్చికి వస్తే చాలు, చర్చికి వస్తే చాలు అబ్బాయి, వాడికి మారు మనసు ఉందా, వాడికి పరిశుద్ధాత్మ ఉందా, నిజంగానే వర్తమానం నమ్ముతున్నాడా, అవన్నీ చూడాలే. మళ్ళీ ఏమనుకోబాకండి, మనోడంటే చాలు. మీకు అర్థమవుద్ది అనుకుంటాను. సార్ అట్లా అవుతున్నాను. నిజమేనా? నిజమేనా? ఏం చెప్పలే, ఎట్టన్నా ఉన్ని మన జాతి కోచ్ అంటే కట్టడమే పని. ఏంటంటే అట్టటోళ్ళు కట్టాడు, మన జాతి కోచ్ అయ్యాలి. అట్ట ఆడోళ్ళకి చాయిస్ కూడా లేదు అక్కడ. వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. ఎట్టండి కుటుంబాలు బాగుంటాయి, ఏ విధంగా ఉంటుంది కుటుంబంలో సంతోషం ఎట్టుంటుంది. తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సిన కార్యాలు ఉన్నాయి. వర్తమానం ఇచ్చినాడంటే వర్తమాన ప్రకారంగా మనం జీవించే తీరాల పిల్లారా. లేదండి మా వాళ్ళండి, మా వీళ్ళండి, మా అట్టాటోళ్ళు, మా కుటుంబీకులు, వాళ్ళు నీ కుటుంబీకుల్ని పిలవలా, దేవుడు నిన్ను పిలిచినాడు. దేవుడు ఇక్కడ అబ్రాహాము కుటుంబీకులను దేవుడు పిలవలే, అబ్రాహాము నాయన్ని దేవుడు పిలవలే, అబ్రాహాము బంధువులను దేవుడు పిలవలే. ఆమేన్. పిలుపు అబ్రాహాముకి మాత్రమే. అబ్రాహాముకి దేవుడు పిలిచినాడంటే ఆయన భార్యని చేర్చి పిలిచినాడు. ఈరోజు పాస్టర్లని కొంతమంది అడిగినారు, మొట్టమొదటి అడిగేటప్పుడే నా దగ్గర వచ్చి అడిగేటప్పుడు అన్నారు, ఫలానాలు మన దగ్గర ఉండారా సార్? నా దగ్గర లేరండి అన్న. ఫలానాలు మన దగ్గర మన చర్చిలో ఉండారని. ఆ టట్టోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చచ్చిపోయినారన్న. నా దగ్గర ఒక్కరుండారండి, ఒక్క జాతీయ నా దగ్గర ఉండాలి. అదే సార్ మీ అంతా చర్చ్ అంతా ఒక్క జాతేనా అని. ఒక్క జాతి కంటే 24 జాతులు ఉంటారయ్యా మా జాతి. ఏదో మాట్లాడేది, అబ్రాహాం యొక్క పిల్లలు మాత్రమే నా దగ్గర ఉండేది, వీళ్ళు లేరని చెప్పారు. ఒక భాష అన్నాడు, ఆ స్థాయికి మేము రావాలంటే ఇంకొక 25 సంవత్సరాలు పడుతుంది సార్ అన్నాడు. 25 కాదు, రాప్చర్ అయిన తర్వాత వస్తారేమో అన్నా. పెద్దలైనా సరే, తల్లిదండ్రులైనా సరే, ఒక బోల్ స్టాండ్కి రావాలి. మనం నిలబడి తిరాలా వర్తమానంలోకి. ఆమేన్. ఎవరు అసలు అడగకూడదు నువ్వు ఏ జాతి, ఏ కులము, ఏదని. ఆమేన్. క్రైస్తవుడేనా? క్రీస్తు రక్తం నీలో ఉందా? దేవుని ఆత్మ నీలో ఉందా? దేవుని వాక్యం నీలో ఉందా? అది దైవ చిత్తమేనా? ఆమేన్.